హాయ్ హలో హాల్ వెల్కమ్ టు యమన్కి తెలుగు. ఈ వీడియోలో బురుడో డూబ్లో ఓటెక్ చాప్టర్ 12 నుండి వచ్చిన లీక్ ప్యానల్ గురించి మాట్లాడుకుందాం. కొత్తగా ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే ఈ వీడియో యొక్క ఎక్స్ప్రెషన్ వీడియోలో ఉన్న మీద ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని పూర్తిగా చూసి అప్పుడు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇంకా మాట్లాడుకుందాం. బురుడో డూబ్లో ఓటెక్ చాప్టర్ 11లో బురుడో హిమవరిని రక్షించడం జరిగింది. అప్పుడే శారదాన్ సుమరే వాళ్ళు కూడా హిడైర్ యొక్క చేతులు ఇరుకోవడం జరిగింది. హిడరి శారదాని అటాక్ చేయబోయే టైంకి బురుడో శారద ఉన్న ప్రదేశానికి టెలిపోర్ట్ అయ్యి ఒక్క నిమిషం కూడా ఆగకుండా హిడరి యొక్క చేతుల్ని కట్ చేస్తాడు. అంతటితో చాప్టర్ 11 అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం అనుకున్నట్లే గురు శిష్యుల మధ్య ఫైట్ జరుగుతుందని మనం ఆల్రెడీ చాలాసార్లు మాట్లాడుకునే ఉంటాం. ఇది ఈ చాప్టర్లో అయితే జరిగేటట్లే ఉంది. వచ్చింది వన్ ప్యానలే కాబట్టి ఏది నిజం అనుకోలేము. ఒకవేళ ఇదే కానీ ఫైట్ చాప్టర్ 12 మొత్తం ఉండేటట్లయితే మాత్రం చాప్టర్ 12కి అయితే ఓచుకోతే ఇంకా మనం చెప్పాల్సింది కూడా ఉండదు. వచ్చిన ఈ వన్ ప్యానల్గా మనం చూస్తూ ఉంటే బురుడో హిడారితో పోరాడుతున్నట్లుగా చూపించారు. బురుడో హిడారి యొక్క దాడిని తన కత్తితో అడ్డుకున్నట్లు, బురుడో హిడారిని విండ్ రిలీజ్ బ్రేక్ త్రూతో ఉపయోగించి హిడారిని తిప్పికొట్టినట్టుగా తెలుస్తుంది. శారదాన్ సుమరేన్ అయితే మన కోనహామురు దూరంగా తీసుకెళ్ళినట్లుగా మనం గుర్తించవచ్చు. అలా నేను ఎందుకన్నానంటే ఇక్కడ వచ్చిన ఈ వన్ ప్యానల్ మనకి హిమవరి మాత్రమే కనిపిస్తుంది. మనకి శారద అయితే కనిపించడం లేదు. మేబీ కోనహామురు అయితే శారదాన్ సుమరేన్ అయితే తీసుకెళ్ళి వెళ్ళినట్టుంది. కానీ ఇక్కడ మనకి హిమవరి ఎందుకు ఉందో మనం నాకైతే తెలియదు. సో వచ్చే చాప్టర్ 11 అయితే మనం చూద్దాం. వెయిట్ చేయండి, ఇంకా ఉంది మనకి చెప్పాల్సింది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కవాకి అండ్ డెల్టాకి ఎక్కడికి వెళ్ళారు. చాప్టర్ 11లో మనం చూసుకున్నట్లయితే కవాకి అండ్ డెల్టా హిమవరిని రక్షించడానికి అయితే వెళ్తున్నారు. బట్ అదే టైంకి అక్కడ బురుడో అక్కడికి వచ్చేసి హిమవరిని అయితే తీసుకుని వెళ్తాడు. బురుడో హిమవరిని తీసుకెళ్ళని మన డెల్టా అండ్ కవాకి తెలియదు కాబట్టి మేబీ జోరా దగ్గరికి కవాకి అండ్ డెల్టా ఖచ్చితంగా జోరా దగ్గరికి అయితే వెళ్తారు. కవ్వాకి ఊరకే ఉండడు కాబట్టి ఖచ్చితంగా జోరాతో అయితే ఫైట్ చేస్తాడు. బట్ ఆ ఫైట్ లో జోరా చేతిలో మన కవ్వాకి అయితే ఓడిపోతాడు. బట్ ఇదే టైంకి నేను అనుకున్నట్టయితే మ్యాక్సిమం కవ్వాకి యొక్క పవర్స్ అయితే కొద్దిగా ఎబిలిటీస్ అయితే మనకి ఈ చాప్టర్ అయితే మనం ఖచ్చితంగా చూడవచ్చు. చూద్దాం మన సెన్సే ఎలా చేపిస్తాడు మన కవాకిని అండ్ బురుటోని. సో చాప్టర్ 12 వచ్చేదాకా ఏదో ఒక కొత్త అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇంకా లేట్ చేయకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.